రుణమాఫీ అని చెప్పి చేయకుండా పోయింది, చివరికి వదిలేశాడు. నేను అట్లాగ మాట తప్పే రకం కాదు. ఏడాదికి 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు 50,000 ఇస్తానని చెప్పాడు జగన్. గుర్తుంది కదా అప్పుడు. అది కూడా ఫస్ట్ ఏడాది అమలు చేసేసాడు. కాకపోతే కేంద్రం దాంతో కలిపి లింకప్ పెట్టి చేశాడు. తను ఒక 7,500, కేంద్రం 6,000 కలిపేసి 13,500 5 ఏళ్ల పాటు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, 20,000 మేము ఇస్తామని 10,000 అంటున్నారు కదా. ఇప్పుడు 10,000 14,000 అంటున్నారు కదా. కేంద్రం 10 ఇస్తే వీళ్ళు 10 వేస్తారు, లేకపోతే 14 ఇస్తే వాళ్ళు 6 ఇస్తే 14 ఇస్తామంటున్నారు. అంటే వీళ్ళు సేమే కదా, మాట తప్పినట్టే కదా, లేదు మాట నిలబెట్టుకున్నట్టు. ఆ లెక్కను చూసినప్పుడు అది కూడా టోటల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నది కూడా మొదటి ఏడాది నుంచి ఇచ్చేసాడు. అది ఒక ఎత్తు. రెండవది కరోనాకి సంబంధించిన దాంట్లో 2 సంవత్సరాల కరోనా. ఏ ప్రాబ్లము, అసలు చేతిలో డబ్బులే లేవు, ఆర్థికంగా సంక్షోభం, పూర్తిగా రూపాయి ఆదాయం లేదు, ప్లస్ -20% ఆ రోజున దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా పథకాలన్నిటికీ డబ్బులు ఇచ్చాడుగా. ఏ ఒక్కదానికి పథకం ఆపలేదుగా 2 సంవత్సరాలు కూడా, కరోనా టైంలో కూడా. ప్లస్ బియ్యం అవి ఫ్రీగా కూడా ఇచ్చాడుగా. అలాగే ఉచితంగా వైద్యం అందించాడు కదా, ఉచితంగా టీకాలకు సంబంధించి జరిగినాయి కదా. అందులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి టీకాలు. మొదటైతే తను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధం అన్నాడు ముందు, అలాంటివి జరిగినాయి కదా. అట్లాగే